అండి, నా పేరు సాయిలక్ష్మి. ఇవాళ నేను వీడియోలో బిర్యానీ ఆకు గురించి చెప్తున్నానండి. బిర్యానీ ఆకు చాలా పవర్ఫుల్. అది సుగంధ మన అందరి ఇళ్లలో ఉంటుంది. బిర్యానీ ఆకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందులో ఈ బిర్యానీ ఆకు ద్వారా మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు, ఈజీగా నెరవేర్చుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. దానికి నియమాలు కూడా దీనికి ఏవీ లేవండి. స్నానం చేయాలని, పలానా రోజు పలానా టైం అని ఏదీ లేదండి. ఏదన్నా ఒక టైంలో బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. కుదరలేదనుకుంటే ఏ టైంలోనే చేసుకోవచ్చు. 4 నుంచి 5 లోపల చేసుకోవచ్చు. కాకపోతే బిర్యానీ ఆకు చాలా నీట్గా శుభ్రంగా ఎక్కడా పగలకుండా తొనకుండా నీట్గా ఉండాలండి. ఆకు ఇలా చూడండి, ఇట్లా బిర్యానీ ఆకు ఇలా నీట్గా ఉండాలండి, చక్కగా ఇలా ఉండాలి. ఈ బిర్యానీ ఆకు మంచి శుభ్రమైన ఆకు తీసుకొని 4 గంటల 5 నిమిషాలు అప్పుడు ఏదైనా ఒక కోరిక, మీకు ఏ కోరిక ఉన్నా, ఆరోగ్యం కావాలన్నా, డబ్బు కావాలన్నా, ఇంకా కెరియర్ పరంగా కావాలన్నా, ఏది కావాలంటే అది కోరిక చేసుకుని దీని ద్వారా నెరవేర్చుకోవచ్చండి. అయితే రెడ్ పెన్ కానీ, బ్లూ పెన్ కానీ, గ్రీన్ పెన్ వాడచ్చు. ఇట్లా బిర్యానీ తీసుకొని దానిపైన ఒక స్వస్తిక్ ఇట్లా రాయాలండి. ఇట్లా చూడండి, బిర్యానీ ఆకు మీద ఇట్లా స్వస్తిక్ రాయాలండి. స్వస్తిక్ రాసుకొని పైన మీ కోరిక ఏదైనా డబ్బుకు సంబంధించింది అయితే, డబ్బు ఇబ్బందిగా ఉంటే డబ్బుకు సంబంధించింది అయితే డబ్బు, ఆరోగ్య హెల్త్ ఇష్యూస్ అయితే హెల్త్ గురించి ఇట్లా రాసుకోవాలండి. ఇట్లా రాసుకొని ఈ ప్లేట్లో చూడండి, దీనిపైన ఇట్లా రాసుకున్నాక ఈ ఆకు చేతిలో తీసుకోవాలండి. ఈ ఆకులు ఇట్లా చేతిలో తీసుకొని రాసుకొని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మనసుతో ఆలోచించాలండి. పాజిటివ్ మైండ్తో నాకు డబ్బు బాగా వస్తుంది, 4 వైపులా సంపాదించుకుంటాను, డబ్బు విపరీతంగా వస్తుంది, నా కోరికలన్నీ జరిగేస్తున్నాయి, డబ్బుతో ప్రాబ్లం లేదు నాకు. ఇప్పుడు నాకు అన్ని వైపులు 4 దిక్కుల నుంచి డబ్బు వస్తుంది, నేను ఇప్పుడు బాగా కోటీశ్వరాలను అవుతున్నాను అనేసి ఇట్లా అనుకోవాలండి. ఇట్లా మంచి మైండ్తో అనుకొని దీని మీద ఇలా కర్పూరం పెట్టుకోవాలండి. ఇట్లా చూడండి, ఇట్లా పెట్టుకొని దీనిపైన కర్పూరం ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా చూడండి, కర్పూరం ఇట్లా పళ్ళెంలో ఆకు పెట్టుకొని ఇట్లా కర్పూరం పెట్టుకొని కర్పూరంతో పాటు వెలిగించాలండి. కర్పూరానికి కూడా చాలా పవర్, మీకు తెలుసు కదా. దేవుడి రూమ్లో కర్పూరం ఆకని వెలిగిస్తాం మనం. ఈ 2 కలిపి ఇట్లా వెలిగించాలండి. 2 వెలిగించిన తర్వాత వచ్చే ఆ బూడిద ఒక చెట్టు కుండీలోనో మట్టిలోనో వేసి కొంచెం నీళ్లు పోయాలండి. అంతేనండి. ఇలా వారానికి 3 సార్లు చేయాలండి. ఇట్లా వారానికి 3 ప్రతిరోజు అదే టైంలో వారానికి 3 రోజులు చేయాలండి. చేశాక ఒక వారం అంతా వదిలిపెట్టాలి, గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ ఇంకోసారి ఇంకొక కోరిక చేసుకోవాలండి. ఒకసారి ఒక కోరిక మాత్రమే రాసుకోవాలి. చిన్న శబ్దం మాత్రమే, చిన్న వర్డ్ మాత్రమే రాయాలండి. మంచి ఇంటెన్షన్ పెట్టుకొని మనస్ఫూర్తిగా కోరిక నాకు జరుగుతున్నట్టు మనం ఊహించుకొని చేసినాక వారం రోజులు గ్యాప్ ఇవ్వాలండి. గ్యాప్ ఇచ్చాక మళ్ళీ 2వ కోరిక రాసుకోవాలి. మళ్ళీ ఇదే కావాలంటే కూడా ఈ కోరిక కూడా మళ్ళీ డబ్బు గురించే కావాలంటే మళ్ళీ అది కూడా రాసుకోవచ్చు. ఇట్లా ఒకదానంతా ఒకటి అన్ని కోరికలు చక్కగా నెరవేరుతాయండి. మీరు కావాలంటే చేసి చూడండి, అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. దీని మహిమ ఎంతో మీకే తెలుస్తుంది. ధన్యవాదాలండి. ఇన్నందుకు నమస్కారం. షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.